అదే చెప్తున్నా, ఆ కుటుంబ సభ్యులు వెళ్ళి వాడిని చంపేసిన తర్వాత ఆ కుటుంబం వెనుక మేము నిలబడతాం అంటున్నా. నేనేం చెప్తున్నా, అమ్మాయి ప్రాణాలు తీస్తే ఈరోజు ఏ పోలీసు కూడా డిఎస్పీ అమర్ గారి వీడియో కూడా నేను చూడడం జరిగింది. నిందితుడికి మేము గట్టి శిక్ష పడేలా చేస్తాం, గట్టి శిక్ష పడేలాగా చేస్తాం. గట్టి శిక్ష ఏంటండి? ఉరి శిక్ష వేస్తాను నేను, గట్టిగా చెప్పండి మీరు. అదే గట్టి శిక్ష నేను ఉరి శిక్ష వేస్తా అని చెప్పకుండా గట్టి శిక్ష అని ఎందుకు చెప్తున్నారు? అంటే మీకు లీగల్గా మీకు పైనుంచి ఆర్డర్లు రావాలి అంటే ఒక మనసు అంటే హ్యూమన్ గా మీకు రావట్లేదా మనసులోంచి బయటికి? అవును వీడు తప్పు చేశాడు, ప్రాణాలు పోయింది నిజమే అని చెప్తున్నావు. కత్తితో వంటింట్లో ఉన్నటువంటి కత్తితో ప్రాణాలు తీసాడని చెప్తున్నావు, గొంతు నులిమి చంపేశాడని చెప్తున్నావు. అలాంటప్పుడు ఆ మనిషిని కూడా అదే విధంగా చంపుదాము అని ఎందుకు చెప్పట్లేదు? సరే అన్న, పోలీసులు ఎమోషనల్ గా ఆలోచించట్లేదు, ఓకే. అదే విషయం కూడా తర్వాత వాడిని చంపిన తర్వాత కూడా ఎమోషనల్ గా ఆలోచించకూడదు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి చంపుతారన్న, చంపిన తర్వాత వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఆలోచించకూడదు. యూట్యూబర్ అని కాదండి, బయట చాలా జరుగుతున్నాయి, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇష్టం లేని జీవితాలు గడపకండి, స్వేచ్ఛగా విడిపోండి. ఇష్టంతో ఇరువురు అభిప్రాయాలతో విడిపోండి మీరు, అంతే తప్ప. కానీ ఇట్లాంటి ఒకటి తల్లిదండ్రులు చాలా వేదన పడతారు. ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా బాధపడతారుగా, వీడు చేసిన పాపానికి వాడి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. వాళ్ళ పరువు కూడా పోయింది కదా. ఒక మనిషి ప్రాణం ఎంత విలువ, పరువు కూడా అంతే ముఖ్యం. నువ్వు ప్రాణం తీసావు, పరువు తీసావు, ఇక్కడ నువ్వు ఉండేందుకు? నీ అంతటా నువ్వు ఆత్మహత్య చేసుకో, అప్పుడు చాలా మంచి జరుగుతుంది లోకానికి. అవును, అదే అంటున్నా, తల్లిదండ్రులు కూడా చిన్న వయసులో ఎందుకు పెళ్లిళ్ళు చేస్తున్నారు? అమ్మాయి మీ చెప్పు చేతల్లో లేదా, చెప్పు చేతుల్లో పెట్టుకోండి. ఇంకొకటి, అందరూ ఒక పర్సన్ నే చంపారు అని చూస్తున్నారు కానీ అందులో తన బిడ్డను కూడా చంపుకున్నాడు. అదే కదా, 5 నెలల గర్భవతి అయినటువంటి అమ్మాయిని ఇప్పుడు ఒక్కరిని హత్య చేయలేదు, ఇద్దరిని హత్య చేసావని నేను మరీ చెప్తున్నా. ఇద్దరిని నువ్వు హత్య చేసావు, అది నీ నువ్వు అసలు నేను అదే చెప్తున్నానండి. వాడికి అంతగానం పెంచినటువంటి అమ్మాయి మీద ప్రేమ ఉంటే వాడి కడుపులో బిడ్డ ప్రేమ ఉండదా? వాడికి ప్రేమ లేదు, వాడికి అవసరం లేదు కాబట్టి ఆ మనిషి ఒక ప్రాణాలను తీయడం జరిగింది. ఒక మనిషి విలువ తెలిసిన వాడైతే ఒక మనిషిని దెబ్బ కొట్టాడు, దెబ్బతోటే ఆగిపోవాలా. నువ్వు ఎంత చేస్తున్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత కక్షలున్నా దెబ్బతో ఆగిపోవాలా. ఆ దెబ్బ కొట్టినప్పుడే నిన్ను నువ్వు రెక్టిఫై చేసుకోవాలని, నేను చేస్తున్న పని ఏంది, నేను మంచి చేస్తున్నానా తప్పు చేస్తున్నానా అని చెప్పేసి నువ్వు అక్కడ ఆగిపోవాలా. నువ్వు చంపే వరకు వెళ్ళినావంటే ఎంత క్రూరం. జంతువులు నయం, ఆకలేస్తేనే తింటున్నాయి, మీరు మానవ మృగాలుగా తయారవుతున్నారు.